తెలంగాణకి మేలు చేయడమే నిజమైతే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు. ఒక రకంగా నువ్వు చంద్రబాబు నాయుడుతో కొట్లాడి పోరాటం చేసి మాకు నీళ్ళు ఇస్తే, నీళ్ళు ఇవ్వలేని చరిత్ర మరి రేవంత్ రెడ్డిగా ప్రజలు చూస్తా ఉన్నారు. నేను కూడా గట్లే చూస్తున్నా. మా అన్న యొక్క చరిత్ర నాకు తెలుసు కాబట్టి. కన్నా ఏదో మీటింగ్ పోయిండు, ఏదో మాట్లాడుతున్న మొత్తానికి అన్నకు నీళ్ళ బీమారి పట్టుకుంది. ఏం బీమారి పట్టుకుంది? నీళ్ళ బీమారి పట్టుకుంది. ఇప్పుడు నీళ్ళ బీమారి అంటే ఏంది మహేశానం మీరు అడుగుతారు. ఇప్పుడు ఏడివైనా మా అన్నకు నీళ్ళే గుర్తొస్తున్నాయి. అది మహబూబ్ నగర్ పోయినా, హైదరాబాద్కి వచ్చినా, రేపో మాపో ములుగుకు పోయినా, ఇక ఏదో ఒక మున్సిపాలిటీ ఎన్నికలు అంటారు గాడికి రేపంచి ప్రచారాన్ని పోయినా, ఏడివైనా మా రేవంత్ అన్నకు 24 గంటలు తలకాయ కళ్ళు మూసినా తెరిచినా మా ఆయనకు ఒకటే గుర్తుకొస్తుంది, నీళ్ళ బీమారి పట్టుకుంది. ఎందుకంటే కేసీఆర్తో సరిదూగాలి నీళ్ళ విషయంలో నాకు కూడా అంత నాలెడ్జ్ ఉందని అనిపించుకోవాలని ఒక ప్రయత్నంలో చాలా కష్టపడుతుండే. దాన్ని మనందరం కీర్తించాలి, తప్పలేదు. కానీ ప్రయత్నం నిజమైన ప్రయత్నమేనా అనేది నాకు వచ్చిన క్వశ్చన్.